भूयो भूयो नमाम्यहम्। ओम सर्वमंगलमांगल्ये शिवे सर्वार्थसाधके शरण्ये त्र्यंबके गौरी नारायणी नमोस्तुते। ओम आचम्य प्राणायामं हस्तो प्रक्षाल्य हस्तो प्रक्षाल्य ओम केशवाय स्वाहा ओम नारायणाय स्वाहा ओम माधवाय स्वाहा ओम गोविंदाय नमः ओम विष्णवे नमः ओम मधुसूदनाय नमः ओम त्रिविक्रमाय नमः ओम वामनाय नमः ओम श्रीधराय नमः ओम ऋषिकेशाय नमः ओम पद्मनाभाय नमः ओम दामोदराय नमः ओम संकर्षणाय नमः ओम वासुदेवाय नमः ओम प्रद्युम्नाय नमः ओम अनिरुद्धाय नमः ओम पुरुषोत्तमाय नमः ओम अधोक्षजाय नमः ओम नारसिंहाय नमः ओम अच्युताय नमः ओम जनार्दनाय नमः ओम उपेन्द्राय नमः ओम हरये नमः ओम श्रीकृष्णाय नमः ओम श्रीकृष्ण परब्रह्माय नमः पृथिव्याः मेरुवृषशेः कर्मदेवता सतरोच्यतः समेवि योगः ओम प्रणवस्य परब्रह्म ऋषिः परमात्मा देवता दैवी गायत्री सतः प्राणायामे योगः। ఈ ముద్రతో ప్రాణాయామం చేయండి. కుడి వైపున కాలు తీస్తూ ఎడమ వైపున కాలు కాలు తీస్తుండు పైకి పెట్టి ఆపి కొద్దిసేపు మళ్ళీ ఎడమ వైపు ఓపెన్ చేసి రోజు అది చేయడం వల్ల ముక్కుకు సంబంధించినటువంటి సైనసైటిస్ ఇట్లాంటివన్నీ రాకుండా పోతాయమ్మా. ఇది మనకు ధారణ ధ్యాన మార్గాలు అష్టాంగ యోగ మార్గాలు అని అంటాం. పతంజలి మహర్షి చెప్పినాడు. స్వామినాథ ముక్కు పట్టుకోండి అంటారు. ఎక్కడికి పోతుంది ముక్కు? ఊరికి పట్టుకుంటే ఏం లాభం? ప్రాణాయామం చేయాలా? అందరు చేయండి ప్రాణాయామం కూడా. ఎప్పుడైనా కూడా మన ఇంట్లో యోగా అది కదా. పొడి చేస్తామా చేయొచ్చమ్మా యోగా. ఇప్పుడు అన్ని స్కూళ్ళలో కూడా చేయిస్తున్నాం. చల్లారని అమ్మ వేడి వేడికి పెట్టా. నేను చెప్తా ఇక్కడ గణపతి పూజ, స్వస్తివాచనము, లక్ష్మీ పూజ, నారాయణ పూజ, ఈ అగ్ని పూజ ఇదంతా అయిపోయిన తర్వాత అప్పుడు మన ఇంటి దేవుడికి పూజ వస్తుంది. నేను చెప్తాను. అప్పుడు అక్కడ కూడా నైవేద్యం పెట్టి టెంకాయ కొట్టాలి. ఏమమ్మా? అందుకని గణపతి పూజతో మొదలు పెడుతున్నాం. వాటి ముందుగా గణేశుడు కదా. మనం గణేశుడు అయినాకనే కదా అందరి దేవతలు మనం ఇంటి దేవతలు పిలుచుకొని వచ్చి కూర్చోబెట్టినాను. గణపతితో మొదలుపెట్టి నైవేద్యాలు అందరికీ పెడతాను. అడగడంలో తప్పేం లేదు. చెప్పకపోతే నాది తప్ప అట్లేనమ్మా. నీకు కూడా చేరిన తర్వాత కూడా కొన్ని శక్తులన్నీ కదా అక్కడ కూడా వస్తాయి కదా. ఇది మధ్యలో ఉండేదా వస్తూ ఉంటాయి కదా. నువ్వేం చేస్తావు అంటే 3 నూనెలు కలిపి ఆవు నెయ్యి, ఆముదము, మంచి నూనె, నువ్వుల నూనె ఈ 3 కలుపు బాగా మిక్స్ చేసుకో. అట్లాంటి బాటిల్లోకి ఇంకో బాటిల్ తీసుకొని మిక్స్ చేసుకొని 40 రోజులు ఈ 3 రకాల నూనెతో దీపారాధన చేయి. ఈ 40 రోజులు ఖచ్చితంగా పొద్దున సాయంత్రం దీపారాధన చేయి. నీకు ఇబ్బంది అయిన రోజు ఇది చేస్తారు. చేసుకోవచ్చు. తగలకుండా ఇంట్లో అట్లా ఉండే కూడా మనం చేసుకోవచ్చు. చిన్న కట్టన్ లాంటిది దీపారాధన ఎలిమినేట్ చేయకూడదమ్మా. అంటే ఇబ్బంది వచ్చినప్పుడు ఇబ్బంది వస్తుంది. అలాంటప్పుడు మీకు ఎందుకంటే మీకు ఇంట్లో చదువుతారు కాబట్టి ఈయన కొట్టుంది. అది కాదు చేయాల్సిన బాధ్యత. అసలు ఉదయం పూట యజమాని చేయాలి, సాయంకాలం ఆడవాళ్ళు చేయాలి. నేను అందుకని వాళ్ళకి ఒక ఎగ్జామ్షన్ ఉందమ్మా. అందులో నేను కూడా ఉన్నాను. నేను ఎప్పుడన్నా నేను సంధ్యావందనం అది చేసుకుంటా.
అప్పుడు నాకు బాగా మనసు ఆనందంగా అనిపిస్తే నేను చేస్తాలే దీపారాధన అని చెప్తాను. లేదంటే నువ్వు చేసుకో, నాకు ఫోన్లు ఇల్లు కాలేజ్ టెన్షన్లు అవి ఇవి వస్తాయి. అలాంటప్పుడు మాత్రం నేను చేయను. నేను టెన్షన్లో ఉన్నప్పుడు చేయను. నాకు ప్రశాంతత ఉంటేనే చేస్తాను, లేకపోతే చేయను. నేను మనసు ప్రశాంతతతోనే చేయాలి. వారు ఏం చేయవే అంటే నీకోసం అయితే నేను చేయను, ఎవరి కోసం అయితే నేను చేయను. పండగ రోజు టెంకాయ గుట్టాలంటే బరువేసాలి. అందుకోసం వాళ్ళ కోసం ఒక్కటి ఉందమ్మా, ఒక్కరోజు మాత్రం నువ్వు ముక్కు పిండి చేయించాలి. ఎప్పుడు అంటే కార్తీక పౌర్ణమి రోజు. ఈ మగవాళ్ళు చేయాల్సిన 365 రోజుల దోషం అంటే చెయ్యకపోవడం వల్ల వచ్చే దోషాన్ని